మొత్తానికి పుట్ట సాపు మళ్ళీ పెరిగిపోద్ది. అవునా? మళ్ళీ వచ్చేది. కానీ నేల మాత్రం చాలా మంచిది. మంచి నేల. మంచి నేల. ఏ దేశంలో బంగారం నాటుంటే ఏ పండించినా మంచి నేల. అయితే మొత్తానికి టైంకి వచ్చాను నేను, చీకటి పడుకుంటా. ఏమొస్తే మనోడు ఎక్కడ పని వెళ్ళాడు. ఇంకా ఎండ ఎందుకులే మధ్యాహ్నం నుంచి వచ్చాను. ఎండ మధ్యాహ్నం బాగా కాసింది. ఎదురు మనోడు దున్నేస్తాడు కదా, ఎండ ఇలా బాగా టిక్కాడు. అవును, బాగుంది. మనం ఫోన్లో మధ్యాహ్నం మీరు వస్తారు దగ్గరుండి అని నేను అలా నేను ఫస్ట్ ఇక్కడికే వద్దాం అనుకున్నా. పోలండి మీరు అవన్నీ చూసుకొని కానీ అక్కడ అవి మొత్తం 150 వేయాలి, ఇలా పలుగు గుచ్చేసి వెళ్ళాలని వేసాం. అది ఇక్కడైతే కుదరదు, ఇప్పుడైతే పని చేస్తుంది. కానీ ఉన్నాయి ముందు మీరు అలాగే వెళ్ళి రావడం మంచిది. అదే మీరు అటు వెళ్ళి రావడం మంచిది. ఇక్కడ కూడా వేయచ్చు కదా బాదం. బాదం ఈసారి వచ్చినట్టు వేద్దాం. పలుగు ఉండాలి. వేసినా పర్లేదు, దానికి వాటర్ పెద్ద అవసరం లేదు. కొద్దిగా ఆనుకొని చెట్టు నిలబడిపోతే ఇంకా దానికి వాటర్ అవసరం లేదు. మొత్తానికి ఖాళీగా ఉండడం ఇష్టం ఉండదు. బాదం వేసిన చెట్టు తింటేనే గవర్నమెంట్ వస్తుంది ఒకవేళ రేపు పొద్దున్న ఏదైనా ఒకవేళ లాస్ అయితే బై ఛాన్స్ కాకనే కాదు అన్న టైంలోనే ఇంకా ఏ మొక్క ఉంటే ఆ మొక్కకి ఇంత రేట్. ఇప్పుడు కేజీ 1600 అంటే జీడిపప్పు కూడా డబుల్. కానీ ఇక్కడ ఉన్నాయి, ఎవరు దాన్ని సరి చేయలేకపోతారు. అలా బయటనే పడిపోవడమే. మెయిన్ ఎర్రమట్టి ఉండాలి బాదం రావాలంటే. ఇంట్లోనే వచ్చేస్తుంది, కాకపోతే దాన్ని తయారు చేసే విధానం తెలియలేదు. బాదం అంటే చిన్న చూపు ఉంది, అది గట్టిగా ఉంటుంది, తినాలంటే కష్టం. అదే తినాలంటే కూడా జీడిపప్పు లాగా. జీడిపప్పు ఉంది, ఆ జీడి పండుగ కింద ఉంటుంది, చక్కగా వస్తుంది, తినేస్తాం. అది కష్టం. దాన్ని ఏదో చెయ్యాలి. చేయాలి. అదే మిషన్ ద్వారాను ఇది చేస్తారు. మా ఫ్రెండ్ కూడా ఇక్కడే స్థలం తీసుకున్నాడు నాకు చూసి. ఆడు రా అని ఫోన్ చేస్తే వాడు రాలేదు. చాలామంది కొనేసి వదిలేస్తారు. ఎవరైనా పెద్దలు తెలిసిన వాళ్ళు హైదరాబాద్ ఉంటారు చూడండి. సంబంధమా ల్యాండ్ కొనుక్కున్న వాళ్ళు పెద్ద కొనుక్కున్న వాళ్ళు ఉంటారు. డబ్బులు అయ్యింది ల్యాండ్ కొనుక్కున్న వాళ్ళు అంటే ఇటు సైడ్ కొనుక్కోవడం.